వెల్కమ్ టు జీటీవీ గరుడ 9 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున స్థానిక వివేకానంద విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ కార్యక్రమం సందర్భంగా తెలంగాణ తల్లి ఫ్లెక్సీ బొమ్మకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ గతిని మార్చిన చారిత్రక ఘట్టమని, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి బీజం పడిన క్షణమని, దీక్షా దివాస్ సందర్భంగా కేసీఆర్ గారి బాటలో నడవాలని అన్నారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించేందుకు తెలంగాణ బాపు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న చరిత్రకు రోజని తెలిపారు. కౌన్సిలర్ రాయపురం నరసింహులు, బేతి రాములు, కందుల శంకర్, మురిగాడి వెంకటేష్ గౌడ్, మూర్తాల రమణారెడ్డి, పత్తి వెంకటేష్, కుండే సంపత్, పసికంటి శ్రీనివాస్, కర్రె అశోక్, జూకంటి ఉప్పలయ్య, దయ్యాల సంపత్, చింటూ, కటకం బాలరాజు, పూల శ్రవణ్ కుమార్, ఎండి గోరెమియా, ఎండి ఫయాజ్, గట్టు రాజు, కటకం మల్లేశం, ఎండి జమాల్, అరుణ, వసంత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతా తప్ప తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించేదాకా నేను ఈ దీక్ష విడమనని శపథం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన దీక్ష ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దీక్షా దివస్ పేరుతోటి ఈరోజు 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ దివస్ పేరుతోటి అనేక ప్రాంతంలో అనేక గ్రామాలలో గ్రామాలలో మండలాలలో కేసీఆర్ దీక్షా దివస్ ఉత్సవాలు